నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వార్తలు. నేను ప్రియ. నల్లవాగు గురుకులంలో విద్యార్థిని నిఖిల్ మృతి. సిర్గాపూర్ మండలం నల్లవాగు గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శంకరంపేట మండలం చిలపల్లి గ్రామానికి చెందిన దారా నిఖిల్ మృతి చెందడంతో విద్యార్థి మృతికి పాఠశాల సిబ్బంది కారణమని వారి తల్లిదండ్రులు దారా సుధాకర్ మరియు వారి బంధువులు పాఠశాల బయట ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గౌరవ నారాయణ ఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి అక్కడికి చేరుకొని విద్యార్థికి గత కొద్ది రోజుల క్రితంగా జ్వరం వస్తున్న ప్రభుత్వం పాఠశాల సిబ్బంది మరియు ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే విద్యార్థి మృతి చెందినట్లు వారి తల్లిదండ్రులు విన్నవించారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చీఫ్ సూపరింటెండెంట్ గారితో ఫోన్లో మాట్లాడి ఈ మృతికి కారణమైన ప్రిన్సిపల్ మరియు సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని కోరారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గతంలో ఈ స్కూల్ బాగా ఫేమస్ ఉండే, ఇలా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మంచి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు. కానీ ఆ స్కూల్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పనికి రాకుండా అది విద్యార్థుల చౌకు అది నిలయమైలాగా తయారైపోయింది. నిన్ననే ఒక అబ్బాయి నిఖిల్ అనే అబ్బాయి 9వ తరగతి ఏ సెక్షన్లో చదువుతున్న అబ్బాయి, వాళ్ళ తల్లి పేరు మంజుల, తండ్రి పేరు సుధాకర్, చిల్లపల్లి విలేజ్ శంకరంపేట మండలం అబ్బాయి నిన్న మరణించడం జరిగింది. దానికి కారకులైన ఎవరైతే ఆఫీసర్ ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదే మాదిరిగా ఆ పిల్లోడు చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు, ఆయన కూడా తండ్రి కూడా ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతుండు. 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలి, వాళ్ళ కుటుంబంలో ఒకటి ఉద్యోగం కూడా ఇప్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతున్నాయో టోటల్గా మా కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి మొత్తం టోటల్ తెలంగాణ స్టేట్లో 1000 పైన రెసిడెన్షియల్ స్కూల్ పెట్టేసి ప్రవీణ్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని దానికి హెడ్ చేసేసి మంచిగా నడిపిస్తుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నల్లవాగులో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎన్నో వందల ఇన్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఎంతోమంది పిల్లలు చదువుకోవాల్సిన చదువు అంటే విద్యాలయం అంటే అది దేవాలయంతో సమానం, కానీ విద్యాలయాన్ని శ్మశాన వాటిగా తయారు చేస్తున్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వెంటనే ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం మరి ఈ విద్యాలయాలన్నీ కూడా చక్కదిద్దాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, అది కడతాం, ఇది కడతామని గప్పాలు చెప్పుకుంటూ టైంపాస్ చేసి ఈ విద్యాలయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీరు కట్టారు, అది కాదు ఇది పోదు. కానీ ఈ విద్యాలయాలు అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే నడిపించామో ఆ రకంగా నడిపించాలి. ఈ విద్యార్థి చనిపోయిన విద్యార్థికి తండ్రి కూడా చెప్తుండు, వాళ్ళ మామ కూడా చెప్తుండు, స్కూల్లో సరైన భోజనం పెట్టలేదు, సరైన ట్రీట్మెంట్ లేదు, సరైన చదువులు కూడా చెప్తలేదని చెప్పేసి ఆ విద్యార్థి మామ చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ స్కూలు నడిచే విధంగా ఏర్పాటు చేయాలి, మంచిగా నడిచే విధంగా ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు మంచి నాణ్యమైన చదువు చదివించాలి. వాళ్ళకు విద్యార్థులకు మా కేసీఆర్ గారు ఇంట్రొడ్యూస్ చేసిన సన్న బియ్యంతో ఆ మెనూ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేసిండో ఆ మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలి, మంచి చదువులు చెప్పాలి. విద్యార్థుల ఆరోగ్యాల పట్ల కూడా శ్రద్ధ చూపెట్టాలి. వీళ్ళకి శ్రద్ధ లేకనే నిర్లక్ష్యం చేయడం మూలంగానే ఈ ఒక్క కొడుకును కూడా వాళ్ళు కోల్పోయి ఇప్పుడు బాగా బాధపడుకుంటూ వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని ఈ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అట్టడుగు బడుగు బలహీన వర్గాల కొరకు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో మంచి వసతులు, మంచి భోజనం, మంచి చదువు చెప్పి మరి విద్యార్థులని ఆదుకోవాలి, మంచిగా తయారు చేయాలి, రాటు తెచ్చే విధంగా తయారు చేసి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. నిఖిల్ కుటుంబాన్ని ఆదుకోవాలి 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 నిఖిల్ కుటుంబాన్ని ఆదుకోవాలి 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 నిర్లక్ష్యం వహిస్తున్న కళాశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.
నిర్లక్ష్యం వహిస్తున్న కళాశాల సిబ్బందిపై